హాయ్ అండి. మొత్తానికి మేము చెన్నై వచ్చేసాము. చూసారు కదా! ఇక్కడి నుంచి మనం వేలంగిని వెళ్ళాలంటే ఇలాంటి ట్రైన్స్ ఉంటాయండి. ఇవేనండి ఇక్కడ లోకల్ ట్రైన్‌లండి. ఇక్కడి నుంచి వేలంగిని వెళ్ళాలంటే ఇలాంటి లోకల్ ట్రైన్‌లోనే వెళ్ళగలం. చూసారు కదా! లోకల్ ట్రైన్ అయినా సరే అస్సలు ఎంత ఖాళీగా ఉందంటే రిజర్వేషన్‌లోనే మేము చాలా కష్టపడి వచ్చాము. మొత్తానికైతే మాత్రం మేము వేలంగిని వచ్చాము. చూసారు కదా! ఇదేనండి వేలంగిని రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మనం గుడికి వెళ్ళాలంటే మాత్రం నడిచిన దూరమే ఉంటది. కానీ ముసలోళ్ళకి, మగోళ్ళకి లగేజ్‌లు పట్టుకొని ఈడ్చుకొని ఎళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి, మా అందరికీ ఒక చిన్న మినీ వ్యాన్ బుక్ చేసుకున్నాము. ఇక్కడి నుంచి మినీ వ్యాన్‌కి రూ. 200 అయిందండి. మొత్తానికైతే మేము చూసారు కదా! వచ్చేసాము వేలంగిని ఇదేంటంటే మొత్తానికి ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకున్న కౌంటర్ అండి ఇది. చూసారు కదా! జనాలైతే మాత్రం చాలా విపరీతంగా ఉంటారు. 24 అవర్స్ జనాలు వత్తానే ఉంటారు ఈ వేలంగినికి. ఇంకైతే మాత్రం రూమ్స్ బుక్ చేసుకున్న కౌంటర్ ఇదేనండి. చూసారు కదా! ఇక్కడ మనకు నచ్చిన రూము, ఏసీ రూము, నాన్ ఏసీ రూము అలాగే బుకింగ్ చేసుకోవచ్చు. మేమైతే రూమ్ బుక్ చేసుకున్నామండి. మా రూమ్ బుక్ చేసుకున్నదైతే మాత్రం ఒక రోజుకి రూ. 1100 పడిందండి. ఇక్కడికి, అక్కడికి గూడా తేడాలుంటాయి. ఇంక మా పిల్లలైతే మాత్రం చూసారు కదా! ఏలబడిపోతున్నారు. అస్సల జర్నీ చాలా దారుణమైపోయింది. ఇంక చెన్నైలో ఎండలంటారా మరి మామూలుగా లేవు. చూసారు కదా! వాడిపోయింది మా పిల్లయితే మాత్రం. ఇంక మా కోడలి పిల్లకైతే మాత్రం నిద్రలయి సమంగా లేక ఎంత బేగా రూమ్ ఇత్తారా? ఎంత బేగా పడుకుని పోదాం అన్నట్టు చూస్తుంది మా కోడలి పిల్ల. ఇక్కడైతే మాత్రం చూసారు కదా! ఆ చుట్టుపక్కలన్నీ గూడా రూమ్స్ బుక్ చేసుకున్న లాడ్జెసేనండి. మనకి ఇక్కడే కాదు చాలా దిక్కలు గూడా ఉంటాయిక్కడ. చుట్టుపక్కలన్నీ అవే ఫ్లాట్లు కట్టేయడం, రూములు బుక్ చేసుకోవడం. మొత్తానికైతే మేము రూమ్‌లోకొచ్చేసాం. ఇదేనండి మేము ఉంటున్న రూము. ఈ రూమయితే మాత్రం మాకు 1100 పడింది రోజుకి. ఇంక మా వోళ్ళ రచ్చయితే మామూలుగుండదు. ఫ్యామిలీతో ట్రిప్ అంటే మరి తగ్గేదే లేదన్నట్టుంటది. రచ్చ రచ్చ చేసేస్తున్నాం. వచ్చిన ఫస్ట్ రోజే మా రచ్చ మొదలుపెట్టేసాంమాట. చూసారు కదా! మా వోడైతే దేనికి తగ్గడు. గోల గోల చేసేస్తానే ఉంటాడాడు. అసలు వాళ్ళ అత్తకి తగ్గేదే లేదన్నట్టు చేస్తున్నాడు.